గోదారి గట్టుంది వర్షంలో పీతలాగా పాకుండా మీద పెట్టుంది పీతలా పాకురావడం కాదు పీతలనే పట్టుకొచ్చిన ఎక్కడే మరి పట్టుకొచ్చావా పట్టురామంటే పట్టుకుని తెచ్చాను పీతలు కొనుక్కొచ్చాను ఇన్ని 2 కేజీలు ఇంకా అంతంత పీతలు ఉన్నాయి కేజీకి 4 చొప్పుని 2 కేజీలు తెచ్చాను పడి ఉంటాయని బాగున్నాయి పీతలు మంచి సూపర్ గోదావరి పీతలు సూపర్ గా ఉంటాయి మీరు మరి కూర వండేయాలి ఇంకో చాలా రోజుల నుంచి కందిపూడనో లేకపోతే కారపొడనో చేయించాను కారపొడు లేకపోతేనేమో సేమియా పాయసాలు ఇవే ఉండేరు తప్ప నాలుగు అలాగా ఆరాట పడిపోతుందండి మొన్న పులుసు చేసుకున్నాం కదా ఎగురెట్టుకుందామా పీతలు ఎగురు మామూలుగా ఉండదు ఎక్సలెంట్ అసలు చూడండి ఇంకో అందుకే ముదర పీతలు తెచ్చి పెద్ద పెద్దయే పీతలండి 2 కేజీలు అంట కవర్ నిండా వచ్చినాయి శుభ్రంగా ఎగిరెట్టుకుని తినేద్దాం అనుకుంటున్నాయి పూట చూడండి ఒకసారి పీతలు ఎగిరి ఎలా వండుకోవాలో చాలా శుభ్రంగా శుచిగా చేసి చూపిస్తాను చాలా ఈజీగా ఉంటది చాలా రుచిగా ఉంటదండి మీరు కూడా నేను చెప్పిన విధంగా పీతలు ఎగురు ఈ రకంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటది ఇప్పుడు పీతలు ఎగురు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దానండి గోదావరి పీతలు అండి భలే ఉంటాయండి బాబు రుచి ఎమ టేస్టీగా ఉంటాయండి బాబా కడిగేద్దామా కడిగేద్దాం ఈ పీతలను ఇప్పుడు కల్లుప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగేసుకుందాం అండి ఇవి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి మధ్యలోకి 2 ముక్కల కింద చేసుకుందాం ఈ కాళ్ళు మాత్రం ఇలాగే ఉంచేసుకుందాం అండి వీటికే కాకపోతే కొంచెం పగల కొట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఒక ట్రిప్ నీళ్లతో మంచిగా కడిగేసి తర్వాత నిమ్మరసం ఉప్పు వేసుకొని తర్వాత కడుగుదాం అండి డిప్పలు కూడా తర్వాతే పగల కొట్టుకుందాం కడుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కడుక్కోండి ఈ కాళ్ళకున్న ఈ గోర్లు అవి గుచ్చుకుంటాయండి ఇప్పుడు ఈ డొప్పని ఇలాగా 2 ముక్కల కింద చేసుకుందాం అండి కాళ్ళు చివర్లు ఉంటాయి కదా ఇవి తీసేయాలి ఈ డెక్కకి చివర్లో కొట్టేసుకోవాలండి కూరలో మనకి అడ్డం వస్తాయి అన్నమాట గుచ్చుకుంటాయి ఇలా చివర్లో కొట్టేసి వీటికి ఇలా బొక్కలు పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా కడిగేసుకున్న ఈ పీతల్లో ఒక చెంచా పసుపు, ఒక చెంచా కారం, ఒక చెంచా ఉప్పు అండి. ఈ 3 వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతులు పెట్టక్కర్లేదు.
ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకొని మిగతా పనులన్నీ చేసుకుందాం మనం. ఒక అరగంట వరకు ఇలా మ్యారినేట్ అయితే సరిపోద్ది మనకి. ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా గుజ్జుగా తయారు చేసుకోవాలండి. ఓ దాంట్లో వేసుకున్నాను. ఈ పెద్ద 2 ఉల్లిపాయలు కూడా కోసాను కదా, ఇవి కూడా ఉల్లిపాయ ముద్ద తయారు చేద్దామండి. ఈ ఉల్లిపాయల్లోనే 2 చెంచాలు ధనియాలు వేస్తున్నాను. చిన్న 2 చెంచాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం అండి. ఉల్లిపాయ మసాలా టమాటా గుజ్జు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చిన్న మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, ఒక 4 లవంగాలు, ఈ మూడింటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం అండి. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకుందాం. ఒక 2 చెంచాలు వస్తుంది. ఈ 2 అయిపోయినాయి అంటే మనకి మసాలాలు రెడీ అయిపోతాయి. ఇంకా కూర వండుకోవడమే తర్వాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నలిగిపోయింది మెత్తగా. కూరలో కావాల్సిన మసాలాలు, మసాలా పొడి రెడీ అయిపోయిందండి. ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కోసుకొని చక్కగా నాట్లు పెట్టుకోవాలి. చీలికలు అనమాట. ఇప్పుడు 2 కేజీలు పీతలకు సరిపడే కుండ పెట్టుకుంటున్నానండి. నాలుగు చెంచాల వరకు నూనె పోసుకుంటున్నాను. నూనె మరిగిన తర్వాత ఒక 1/2 చెంచా మెంతులు వేసుకొని వేపుకుందాం అండి. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర ముద్ద చేసుకున్నాం కదా, ఆ ముద్ద వేసుకొని మంచిగా దోరగా వేపుకోవాలండి. తక్కువ మంట మీద 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముద్ద ఇలా దోరగా వేగుతుండగానే పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసుకొని వేపుకోవాలండి ఒకసారి. ఈ ఉల్లిపాయ ముద్ద దోరగా వేగిన తర్వాత ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఇది కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఈ టమాటా గుజ్జు కూడా దీంట్లో పోసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. దీన్ని కూడా ఈ మసాలా ముద్ద ఉడుకుతున్నప్పుడే మంచి గుమగుమలాడుతా వాసన వచ్చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ ముద్దలోంచి నూనె పైకి తేలే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి దీన్ని. నూనె ఇలా తేలిందండి పైకి. ఇప్పుడు కారం వేసుకుందాం. పీతల్ని ఫస్ట్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక చెంచా వరకు కారం వేసుకున్నాం కదా, ఇంకొక చెంచా వరకు వేసుకోవచ్చండి. చెంచాన్నర దాకా వేద్దామండి. పచ్చిమిరకాయలు కూడా ఒక 5-6 వేసాం కాబట్టి ఒక చెంచా పడుతుంది. మనం పీతల మ్యారినేషన్లోనే ఉప్పు కూడా వేసామండి. ఇప్పుడు ఏమన్నా తక్కువ పడితే కనుక కొంచెం వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను ఇందాక కొంచెం తక్కువ వేసాను, కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు ఉడికిద్దాం.
ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పీతలు దీంట్లో వేసేసుకుందాం. పీతలు వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఇలా కుదిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు పీతలను కూడా మగ్గనివ్వాలండి. పీతలు మగ్గుతున్నాయండి. కరివేపాకు వేసుకుందాం కొంచెం. ఓ నిమిషం పాటు పీతలు ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొచ్చండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో పోసిన నీళ్ళన్నీ కూడా దగ్గరగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మూత పెట్టేసి పక్కన వినాయకుడి సంబరాలు జరుగుతున్నాయి, ఒక స్టెప్ వేసి వద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇవ్వండి, ఒక పావు గంటకి ఇందులో ఉన్న నీళ్ళన్నీ దగ్గరికి ఇంకిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ఇది జల్లేసుకొని ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కుదిపేసుకుందాం. గుమగుమలాడే పీతల ఇగురు రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటమే తరువాయి. బాబా వేడి వేడి అన్నం. గుమగుమలాడే గోదావరి పీతలు ఎగురండి. అబ్బా, ఇగో డెక్కలో గుంజు చూసారండి, ఎలా ఉంది? భలే ఉంది, చూసారా? కమ్మగుందండి. అబ్బా అబ్బా మధురం. ఎంత బాగుందంటే అన్నంలో కలుపుకుంటే ఎంత బాగుంటుంది చూద్దాం ఉండండి. రోజు తెలుసండి ఎలా తినాలా? ఓహో, మామూలు లేదండి. అబ్బాబ్బాబ్బా, ఎక్కడ తెచ్చావా? భలే ఉన్నాయి. అవి ఎదురు ఎంత రుచి ఉందంటే ముక్కలు ఇంకా తినలేదు నేను. అబ్బాబ్బాబ్బా, వాళ్ళు రాగలేమండి. అమోఘం, సూపర్. అద్భుతమే అద్భుతం. అలా ఎంత బాగుందండి కూర. పీతలు ఎగిరా మజాక. మళ్ళీ అలాంటి ఇలాంటి పీతలు కాదండి బాబా, గోదావరి పీతలు మళ్ళీ ఇంత ఉన్నాయండి సైజా. ఇవ్వండి, జంతికల్లో నడవడమే జన్మ ధన్యమండి. అసలు ఇంత రుచి ఎక్కడి నుంచి వస్తుంది పీతల్లోనా? పీతల రుచి అంటే అన్ని రకాల చేప పిల్లలని అన్ని తింటాయండి. నాసు గీసు అన్ని తింటాయి కదా, మంచి బలవర్ధంగా తయారవుతాయి పీతలు. అవి మనం తినేమనుకోండి, మనం ఇంకా బలవర్ధంగా తయారవుతాం. మనం చక్కగా ఉల్లిపాయ, టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్
ఇవ్వండి డొక్కలో పెంకు మా బాగా సిగగొట్టాడు కదండి, అందులో గుంజుకు కూడా ఈ ఉప్పు కారాలు మొత్తం ఈ మసాలాలు అన్ని దీన్ని పట్టినాయండి. కమ్మదనమాట, మాంసం మంచి కమ్మదనం వచ్చేసింది. అబ్బా ఇదిగో మాంసం అండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలని బాగా కూర అదరగొట్టేశారండి మీరు. గొప్ప రోజు వచ్చిందా? ఎన్ని రోజులు అయిపోయిందండి ఇలాంటి పీతలు ఎగురు తిన్నా. అంతకుముందు ఎప్పుడో పీతల పులుసు అనుకున్నా ఉండే, అదే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేసింది. అలాంటిది ఇంక ఎగురెట్టాడు ఈయన. ఇంక మొత్తం దగ్గరికి ఎగిరిందేమో మొత్తం కూర రుచి ఓ మాదిరిగా లేదు, అసలు మాటలేమంతే అండి. చక్కగా మట్టి కుండలో అలా తక్కువ మంట మీద చిన్న పుల్లెట్టి అలా ఒక 20 నిమిషాలు, దగ్గర ఎంతసేపు 40 నిమిషాలు వండానండి కూర మొత్తం. మసాలా ఒక 20 నిమిషాలు ఉడికింది, చాలా బాగా ఉడికింది. పీతలు ఒక 20 నిమిషాలు ఉడికినాయి. అసలు జన్మ ధన్యమే. ఆహా అబ్బబ్బబ్బా చితక్కొట్టేసిందండి. మీరు కూడా ఎప్పుడైనా పీతలు దొరికితే వదలొద్దు, తెచ్చుకొని ఈ రకంగా ఎగిరెట్టుకొని తిని చూడండి. వదలొద్దు అంటే నేను అనుకున్నా అండి, ఆ బొక్కలో ఉన్న పీతలను బయటకు లాక్కొచ్చేసేవాడు, పట్టుకోమన్నాడేమో అనుకున్నాను నేను. మనం పట్టలేమన్నాడేనా. మరి మా ఈ పీతల ఎగురు వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. అదండి, లైక్ చేసేయాలండి. ఈ లోపు మేము గుంజుతా ఉంటాం బయటికి. ఎంత బాగుందా కూర.